విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేతల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా కంటోన్మెంట్లో భారీ నిరసన ర్యాలీ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ వారిపై చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా కంటోన్మెంట్లోని పికెట్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ తదితర పరీక్షా పత్రాల లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన అసలు కారకులను వారంతటి వారైనా సరే గుర్తించి కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం, పేపర్ లీకుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేసి వారికి అండగా నిలవాలని ఎమ్మెల్యే గణేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే నిరసన ర్యాలీ చేపట్టారు. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। स्पीकर से नायकत्व, स्पीकर से नायकत्व, एमएलए स्पीकर से नायकत्व। వెంటనే అన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, యావత్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ విద్యార్థుల పక్షాల నుండి తన ప్రాణాలైన త్యాగం చేయడానికి సిద్ధంగానే విద్యార్థులకు న్యాయమయ్యే వారికి పోరాటం కొనసాగిస్తుంటుంది. నా కంటోన్మెంట్ ఉన్న విద్యార్థులకు అందరికీ రిక్వెస్ట్, ఈ మూమెంట్ మీరు ప్రతి ఒక్కరికి తెలియాలి. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తన పిల్లలు ప్రయోజకులు కావాలంటే ఈ ప్రభుత్వానికి ఒకటి కాదు, రెండు కాదు, 152 పేపర్ లీకులు అంటే చిన్న విషయం కాదు. నీట్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి పరీక్షలు పేపర్లన్నీ లీక్ చేసి ఈ పేపర్ లీకేజీలు అన్నీ ఎట్లా అవుతుంది, వాళ్ళు పైసలకు అమ్ముకుంటారు. అది మోదీ గవర్నమెంట్, మోదీ పార్టీకి పోతుంది. మొన్ననే మనం చూసాం ఏ విధంగా అయితే రామ మందిర్ అయోధ్యలో కూడా ఆ కమిటీ వాళ్ళు ఎంత స్కామ్ చేసిరు. ఈ కమిటీ ఎవరిది? మోదీ గారి కమిటీ. ఇవన్నీ మోదీ గారు మీద మంచి మాటలు మాట్లాడుతున్నారు, లోపటంతటా ఇండైరెక్ట్గా పైసలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇలా యావత్ భారతదేశంలో ఒకటే డిమాండ్, మోదీని దించాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కష్టపడుతుంటే ఇంకొక పక్కకు ఎన్నో సంవత్సరాలు 9వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి విద్యార్థులు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా గత 12 సంవత్సరాల 152 పేపర్ లీకులు చేశారు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పిల్లలు కూడా విద్యార్థులు గత 25 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తుండ్రు. వారి గురించి పట్టించుకోండి.
పట్టించుకుంటూ లేరు, ఏమాత్రం వాళ్ళతో మాట్లాడతలేరు. ఒక పక్కకు సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష చేస్తే వారిని కూడా అక్రమంగా అక్కడి నుంచి నిరాహార దీక్ష లేపేయడం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి శాంతియుతంగా వాళ్ళ ఇంటిని ముట్టడిస్తుంటే అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన నిరసనకి ర్యాలీ. విద్యార్థులు ఎంతో కష్టపడి, విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళు చదువుకోవడానికి అలా ప్రైవేట్లో వాళ్ళ ట్యూషన్లు ఇప్పించడం, కన్సల్టెన్సీలు ఇప్పించడం, ఎన్నో పైసలు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా అనునిత్యం ఒక 3-4 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదువుకుంటే వీరు పైసలకు పేపర్ లీక్ చేయడం, పైసలకు పేపర్లు అమ్ముకోవడం, కాగితాలు అనుకొని అమ్మేసేది ఏంటంటే విద్యార్థుల జీవితాలని అమ్మేసి వారిని మీద అత్యాచారం లాగానే వ్యవహారం ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఎన్టీఏ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తుందో అది సక్రమంగా జరగాలి, పారదర్శకంగా ఉండాలి. వారిని అందులో కూడా ప్రక్షాళన జరగాలి. ఎవరైతే 22 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే 22 లక్షల మంది ఎన్ని సంవత్సరాలు కష్టపడినరు వారి గురించి ఒక్కసారి ఆలోచించాలి.